ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి అండ్ ల్యాక్స్లో కూడా ఎర్న్ చేస్తున్నాడు. కానీ బ్యాంకుకి వెళ్ళిన ప్రతిసారి ఆయన హోమ్ లోన్ మాత్రం రిజెక్ట్ అవుతుందని చెప్పాడు. ఒకరోజు మన ఫ్రీ ట్యాక్స్ వెలర్ ఆఫీస్కి ఒక క్లయింట్ వచ్చాడు. ఆయన ఫుల్ టైం స్టాక్ మార్కెట్ ట్రేడర్. ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి అండ్ ల్యాక్స్లో కూడా ఎర్న్ చేస్తున్నాడు. కానీ బ్యాంకుకి వెళ్ళిన ప్రతిసారి ఆయన హోమ్ లోన్ మాత్రం రిజెక్ట్ అవుతుందని చెప్పాడు. రీజన్ ఏంటని అడిగితే ట్రేడింగ్ ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా లేదు. కొన్ని మంత్స్ ప్రాఫిట్స్ వచ్చాయి అండ్ కొన్ని మంత్స్ లాసెస్ వచ్చాయి. ట్రేడింగ్ ఇన్కమ్ అనేది ప్రెడిక్టబుల్ కాదని చెప్పి రీజన్ చెప్పి లోన్ అనేది స్ట్రైట్గా రిజెక్ట్ చేశారంట. క్లయింట్ చాలా సఫర్ అయ్యాడు. సో క్లయింట్కి ఇచ్చిన మేము సలహా ఏంటంటే, సో ట్రేడింగ్ని ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి కాకుండా ఏదైనా ఎల్ఎల్పి కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఫామ్ చేసుకోమని చెప్పాము. క్లయింట్ ఏంటంటే ఎల్ఎల్పి ఫామ్ చేసుకొని ఈ ట్రేడింగ్ అకౌంట్ని ఎల్ఎల్పి ద్వారా రన్ చేశాడు. అలాగే ఎవ్రీ మంత్ ఈ ఎల్ఎల్పి అకౌంట్ నుంచి ఆయన పర్సనల్ అకౌంట్కి ఫిక్స్డ్ మంత్లీ శాలరీ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పాం. అండ్ క్లయింట్ కూడా అదే విధంగా ఫాలో అయ్యాడు. అండ్ మంత్లీ మేము పే స్లిప్ జనరేట్ చేసి అండ్ ఇయర్ ఎండింగ్లో ఫామ్ 16 కూడా జనరేట్ చేసాం. ఈ 1 ఇయర్ తర్వాత ఏమైందంటే ఇదే ఫామ్ 16 తీసుకుని బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ చేస్తే లోన్ శాంక్షన్ అయింది అండ్ క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ ఎల్ఎల్పి క్రియేషన్కి ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ కానీ బిజినెస్ ఎక్స్పెండిచర్ కానీ ఇంటర్నెట్ ఎక్స్పెండిచర్ కానీ ఇలాంటి ఎక్స్పెండిచర్ అన్నీ కూడా ఐటీఆర్లో రిపోర్ట్ చేసుకుని చాలా హ్యూజ్గా ట్యాక్స్ కూడా ఆయన సేవ్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్కంలో ఉండదు అండ్ ఇన్కమ్ స్ట్రక్చర్లో ఉంటుంది. అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఫినాన్స్ కానీ లోన్ కానీ ట్యాక్స్ కానీ అన్నీ ఈజీ అయిపోతాయి. ఇలాంటి మోర్ అప్డేట్ గురించి ఫ్రీ ట్యాక్స్ వెలర్ ప్రొఫైల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.